హలో పిల్లలు, ఈరోజు ఒక మంచి కథ చెప్పుకోబోతున్నాం. ఆ కథ పేరేంటో తెలుసా? అస్సలుకి మోసం. అనగనగా ఒక అడవిలో ఒక జిత్తులు మారి నక్క ఉండేది. ఒకరోజు దానికి అక్కడ ఆహారం సరిగ్గా దొరకలేదు. అందుకని ఆహారం కోసం వెతుక్కుంటూ దగ్గరే ఉన్న గ్రామానికి వెళ్ళింది. అక్కడేమో గ్రామ సింహాలు ఆ నక్కని చూశాయి. గ్రామ సింహాలు అంటే తెలుసా? అవేనర్రా కుక్కలు. అవి కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే అరుస్తూ గ్రామస్తులకు తెలియచేసి వాళ్ళని ఎప్పుడూ కాపాడుకుంటాయి. అందుకే వాటిని గ్రామ సింహాలు అంటారు. అవి చూశాయి, కొత్త జంతువు గ్రామంలోకి వస్తే చూస్తూ ఊరుకుంటాయా? అరవటం మొదలుపెట్టాయి. 5-6 కుక్కలు ఒకేసారి అరవటం మొదలు పెట్టేసరికి నక్క పాపం గాబరా పడింది. అటు ఇటు పరిగెత్తేసింది. ఎటు పోవాలో తెలియలేదు, ఏం చేయాలో తోచలేదు. అటు ఇటు పరిగెత్తి గబుక్కున ఒక ఇంట్లో దూరింది. బట్టలకి నీలం రంగు వేసే పని ఉండడంతో ఒక తొట్టె నిండా నీలం రంగు కలిపి పెట్టి బట్టలు తేవడానికి వెళ్లారు. అయితే నక్క కంగారులో పరిగెత్తింది కదా, తెలియని ఇల్లు, ఎక్కడ ఏముంటుందో తెలీదు. కుక్కలేమో తరుముకు వస్తున్నాయనే కంగారులో వెళ్లి ఆ నీలం రంగు తొట్టులో పడింది. మొత్తం శరీరం అంతా మునిగిపోయింది. శరీరం అంతా నీలం రంగు పట్టింది. నెమ్మదిగా పైకి లేచింది. శరీరానికి పట్టిన నీలం రంగుతో అదేదో భయంకరమైన కొత్త జంతువుగా కనపడింది. కుక్కలు దాన్ని చూసి భయపడి అరుపులు తగ్గించి వెనక్కి తిరిగాయి. అది గమనించింది నక్క. నక్కకి తెలివితేటలు ఎక్కువ అంటారు. తనని చూసి కుక్కలు వెనక్కి తగ్గుతున్నాయంటే తన ఆకారంలో ఏదో మార్పు వచ్చింది. దాన్ని తెలివిగా ఉపయోగించుకోవాలనుకుంది. దర్జాగా ఇంటి నుంచి బయటకు వచ్చి అటూ ఇటూ చూసింది. కుక్కలు భయపడి దూరంగా ఉండి చూస్తూ పుయ్యి అంటున్నాయి. దానికి ఇంకా ధైర్యం వచ్చింది. తన కొత్త రూపుతో అడవిలోని తన వారిని కూడా ఆట పట్టిద్దామని అడవికి వెళ్ళింది. అడవిలో దాని తోటి నక్కలు, ఇతర చిన్న జంతువులే కాకుండా సింహాలు, పులులు కూడా పూర్తిగా నీలం రంగుతో వచ్చిన ఆ నక్కని చూసి కొత్త జంతువు ఏదో వచ్చేసిందని గాబరా పడ్డాయి. దాని వాలకం చూస్తే అది వాటికన్నా ఎక్కువ బలం కలదానిలా కనిపించింది. కొత్త వాళ్ల బలం, గుణగణాలు తెలుసుకోకుండా ఆ జంతువు ఎలాంటిదో నిర్ణయించడం కష్టం అనుకున్నాయి. అందుకని దాన్ని మంచి చేసుకుని దాని విషయాలన్నీ తెలుసుకోవడం మంచిదని అన్నీ కలిసి తీర్మానించుకున్నాయి. మన రంగు నక్క కూడా చాలా తెలివి కలదు కదా. జంతువుల తడబాటు గ్రహించింది. అందరినీ పిలిచి, నన్ను బ్రహ్మదేవుడు సృష్టించాడు. అడవిలో మీ అందరికీ సరైన నాయకుడు లేడని, మీ అందరినీ కాపాడడానికి నన్ను ఇక్కడికి మీ అందరికీ నాయకుడిగా పంపాడు. ఇవాళ నుంచి నేనే మీ నాయకుడిని. మీరంతా నేను చెప్పినట్లు వినాలి అంది. పాపం మిగతా జంతువులు నిజమే కాబోలు అని నమ్మి అంగీకరించాయి. నక్క పరిపాలన సాగించాలి కదా, అందుకే అందరికీ తలో పని అప్పచెప్పి తను అజమాయిషీ చేస్తూ అడవికి తానే రాజు అన్నట్టు బతకసాగింది. అంతేకాదు, తన తోటి నక్కలను దూరంగా తరిమేసింది. తనతో ఉంటే అవి తనెక్కడ గుర్తుపడతాయోనని. జంతువులన్నీ వేటాడి మాంసం తెచ్చి నక్క ముందు పెట్టేవి. అది అందరికీ పంచి తాను తినేది. ఇలా కొంతకాలం హాయిగా గడిచింది. ఒకరోజు జంతువులన్నీ సభ జరుపుకుంటున్నాయి. మారు వేషంలో ఉన్న నక్క రాజుగారు ఓ అనతులిస్తున్నారు. ఇంతలో దూరంగా ఉన్న నక్కల గుంపులోంచి ఊలలు వినిపించాయి. ఊలలంటే తెలుసా? నక్క అరుపులు వినిపించేసరికి చాలా రోజుల తర్వాత తమ జాతి అరుపులు విన్న నక్క తనని తాను మరిచి సంతోషంగా తను పెద్దగా అరిచింది. ఇంకేముంది, అదెవరో మిగతా జంతువులన్నింటికి తెలిసిపోయింది. అవి ఊరుకుంటాయా? అందులోనూ బ్రహ్మ ప్రత్యేకంగా వాళ్ళ కోసం తనని సృష్టించాడని అందరినీ మోసం చేసింది కదా. అవి వాటి కచ్చ తీర్చుకున్నాయి. అది పారిపోదామని చూసినా పారిపోనివ్వకుండా అన్ని కలిసి మీద పడి నక్కని చంపేశాయి. ఈ పిల్లలు ఏదో వేషం వేసుకున్నామని మన అసలు స్వరూపాన్ని మర్చిపోకూడదు. మన వాళ్ళని ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. ఈ రెండిటి వల్లనే కదా నక్కకి అసలుకే మోసం వచ్చింది, ప్రాణమే పోయింది.